చదివాను ఇందాక. ఇంకా మళ్ళీ సునీత గారు హైకోర్టుకు వెళ్ళాలని ఆలోచన అనేది కరెక్టేనా? కరెక్టే అండి. ఎందుకు? 100%. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంచెం ఐ టేక్ టైం ప్లీజ్. సునీత గారు సుప్రీంకోర్టుకి 33 పాయింటర్స్తో వెళ్ళారండి. అంటే ఇవి డిఫెక్ట్స్ ఉన్నాయి, డెఫిషియన్సీ ఉన్నది ఇన్వెస్టిగేషన్లు ఇవని. దాన్ని సుప్రీంకోర్టు చూసి అందులో ఇవి ఉన్నా ఇవి లేదు అమ్మ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, కింద కోర్టుకి వెళ్ళి ఫైల్ చేయండి అన్నారు. కింద కోర్టులో ఫైల్ చేశారు సార్. కింద కోర్టులో అవే పాయింటర్స్ రైజ్ చేశారు. రైజ్ చేసిన తర్వాత కోర్టు అన్ని విని నెంబర్ ఆఫ్ డెసిషన్స్ ఆవిడ చూశారు. 161 పేజెస్ ఆర్డర్ ఇచ్చారు. అందులోని మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ పాయింట్ రైజ్ చేశారండి. అరౌండ్ 5:30కే అప్పుడు సీఎం గారికి మెసేజ్ వచ్చిందని చనిపోయారని. మీరు ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూడలేదు. ఇదే కాన్స్పరసీ కేసు అని మొదట రిపోర్ట్ అండి. అది ఎవరు అనేది కనుక్కోవాలి, ఎవరు దీన్ని డిజైన్ చేశారనేది. సో అరౌండ్ 5:30కి అజయ్ కల్లం గారికి చెప్పారు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చనిపోయారని. కానీ ఆయన స్టేట్మెంట్ తర్వాత విత్డ్రా చేసుకుని అది అంటే అంతకు ముందే ఆయనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చింది అనేది ఇన్వెస్టిగేట్ చేయమని సునీతి గారు ఆవిడ ఒక పాయింట్ రైజ్ చేశారు. దాన్ని కోర్టు కాదని చెబుతూ దానికి ఇచ్చిన రీజన్స్ టెనబుల్గా లేవండి. అంటే కాన్ఫిడెన్స్ రేసేజ్ లేదు. ఇప్పుడు ఆయన దానివల్ల మనకేం తెలుస్తుంది అంటారు. ఇప్పుడు ఆయన వేరే ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం అసలు ఏం జరిగిందో అక్కడ ముందు కదా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు దీన్ని చేశారనేది తెలుస్తుంది. దానికి అక్కర్లేదు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ పాయింట్ మీద అక్కర్లేదని చెప్పారు. అది కరెక్ట్ కాదు సార్. అది బికాస్ పారా నెంబర్ 71లో అది చూస్తే ఆ పర్టికులర్ పాయింట్ మీద ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదని మనం కోర్టు ఎట్లా తెలుస్తుంది? ది జెనిసిస్ ఆఫ్ ది అఫెన్స్ ఏమో అదే, దాని మీద సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఈ కేసులోని మొదటి నుంచి ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదని కేసు ఉంటానే ఉంది. మన లోకల్ పోలీస్ చేశారు, తర్వాత సిఐడి చేశారు, తర్వాత సిబిఐకి ఇచ్చారు. సో వన్ థింగ్ ఈజ్ షూర్ దట్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేది ఇది. సో ఇంకో పాయింట్ ఏంటంటే అందరు అనుమానం, ఇందాక మీరు ముందు చెప్పినట్టు అందరు అనుమానం పలానా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది లేదు అని తెలుసుకోవడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే అది అక్కర్లేదని మనం అట్లా చెప్తామండి. ఇన్వెస్టిగేషన్ చెయ్యని దానివల్ల వచ్చిన కోర్టుకు కానీ ప్రజలకు కానీ వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. 5:30కే ఆయన మీటింగ్ పెట్టుకోవడం, అంతకు ముందే వాళ్ళ వైఫ్కి తెలిసి మెసేజ్లు రావడం. ఇంకోటేమో 140కి ఒక మెసేజ్ ఉందండి, అది వైఫ్ ఆఫ్ దిస్ ఎక్స్-సీఎంకి. అవన్నీ ఎలా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంది? అవి చేస్తేనే కదా బయటకు వస్తుంది. దానికి అక్కర్లేదని కొట్టేశారు. అంటే వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పండి ప్లీజ్. సారీ చెప్పండి. ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను సార్. ఆయన ఆర్డర్ ఇన్ ది ఒకసారి చదువు. ఇన్ ది రిజల్ట్ ది పిటిషన్ ఇస్ పార్ట్